ఈ గీత కులాలన్నీ కలిసి ఉండాలని చేసినటువంటి ఆలోచన 97లో అంటే ఆ రోజు అరెస్ట్ అయ్యారు. అంటే ఇవాళ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ గౌడ, సెట్టిబల్జ, శ్రీసేన, యాత, సిడిగా, గౌళ్ళ ఇటువంటి వారందరూ కలిసి ఉండాలని చేసినటువంటి ప్రతిపాదన 97లో జరిగితే, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబలి సామాజిక వర్గీయులు సెట్టిబలిజలుగానే మా కులానికి పేరుండాలని చేసినటువంటి ప్రతిపాదనని కేర్ఫుల్గా చూసిన తర్వాత 97లో మరి ఒకసారి చెప్తున్నాను, ఈ జీవో ఇష్యూ చేసింది నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జీవో నెంబర్ 16 నాటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అది అమలు జరగలా. తదనంతరం 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. ఆ సందర్భంలోనూ అమలు జరగలా. 14 నుంచి 19 వరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలోనూ అమలు జరగలా. 19 నుంచి 24 వరకు ఉన్న సందర్భంలో కొంతమంది ఇదే వృత్తికి సంబంధించినటువంటి సోదరులు గౌతు లచ్చన్న గారి ప్రతిపాదనని తెరపైకి తీసుకొచ్చారు. తెరపైకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏమిటంటే, కేవీ సుబ్బారావు గౌడ్, జోగి రమేష్ ఎమ్మెల్యే మీరు చేసినటువంటి ప్రతిపాదనకి 23/2/23 ఒక మెమో జారీ చేశారు. ఇది క్లారిటీగా వినాలి. మెమోని ఒకటి జారీ చేశారు. అప్పుడు కూడా జీవో నెంబర్ 16 వచ్చినప్పుడు ఏ విధంగా అన్రెస్ట్ వచ్చిందో, ఈ మెమో జారీ అయిన సందర్భంలో కూడా ఒక అన్రెస్ట్ వచ్చింది. కృష్ణా జిల్లాలో సెట్టిబల్జి కులస్తులు సర్టిఫికెట్కి అప్లై చేసుకుంటుంటే గౌడ అని వస్తుంది అని నా దృష్టికి వాట్సాప్ ద్వారా తీసుకొచ్చారు. ఈ మెమో నా దృష్టికి రానప్పటికీ కూడా ఆ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో నేను అన్ని జిల్లా కలెక్టర్కి ఏదైతే ఇష్యూ అయినటువంటి మెమోని ఎల్ఓ చేసి లేఓవర్ చేసి, ఎక్కడైతే అన్ని జిల్లాల్లోనూ సెట్టిబలి సామాజిక వర్గీయులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఆ విద్యార్థులు అప్లై చేసుకున్నటువంటి సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటే అందరికీ కూడా సెట్టిబలిజాని మాత్రమే సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని మేము 11/9/2025 11/9/2025